తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మరి మొన్న శివరాత్రి రోజున మరి పాలు తాగి మరి ఎంతో మంది ఈ రోజున అస్వస్థతకి గురవడం, హాస్పిటల్ పాలవడం, మరి ఇది అంటే ఏ విధంగా కంటామినేషన్ జరిగింది, ఎందులో జరిగింది అనేది వారికి తెలియక, అంటే మిల్క్ లోనే జరిగింది అన్న విషయం వాళ్ళు ఐడెంటిఫై చేయని రోజున ఇక్కడికి హాస్పిటల్కి రాకముందే ఒకరు చనిపోవడం అనేది జరిగింది. ఇక్కడ 5 మంది చనిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. నిజంగా వైసీపీ నాయకులు మేమందరం కూడా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం కూడా ఇక్కడ వచ్చి ఈ విషయంలో వీరందరికీ కూడా సంఘీభావం తెలియజేస్తూ అండగా ఉండడం జరిగింది. ఈ రోజున వైసీపీ పార్టీ ముఖ్యంగా డిమాండ్ చేసేది ఒక్కటే, గతంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ అనేది ఉండడం వల్ల ఎలాంటి చిన్న ఆపదలు వచ్చినా లేదా వైద్యం చేయించుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ అనేది వాళ్ళకి అండగా ఉండేది కనుక వాళ్ళ మీద, అంటే ముఖ్యంగా పేదలు, నిరుపేదలు, మధ్యతరగతి వాళ్ళకి అంత బర్డెన్ అనేది ఉండేది కాదు. కానీ ఈ రోజున ఇందాక మంత్రి గారు చెప్పారు, మాజీ మంత్రి గారు